బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు అయితే నమోదైందని చెప్పాలి. ఒక బాధితురాలు ఓ మహిళ ఈ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని చెప్పేసి కేసు అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఈ నెల 26వ తారీఖున ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పేసి అయితే బాధితురాలు చెప్తున్న వివరాల ప్రకారం ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి వివరాల ప్రకారం తనపైన లైంగిక దాడికి పాల్పడ్డాడని రేగా కాంతారావు అదేవిధంగా ఇంటర్వ్యూ కోసమని పిలిపించి ఆ తర్వాత రూమ్లో నాపైన లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పేసి కూడా మోసం చేశాడని చెప్పేసి తర్వాత దగ్గర అవ్వడం, ఆ తర్వాత నన్ను వాడుకున్నాడని చెప్పేసి కూడా రేగా కాంతారావు పైన అయితే కేసు నమోదు చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి అందులో భాగంగానే కేసు నమోదు చేసినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. ఈ నెల 26వ తారీఖున ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ అయితే నమోదైన నేపథ్యంలోనే ప్రజెంట్ పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి ప్రజెంట్ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రేగా కాంతారావుకు సంబంధించి కూడా క్వాష్ పిటిషన్ వేసే ఆలోచనలో వారి లీగల్ టీం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇంటర్వ్యూ కోసమని పిలిపించి ఆ తర్వాత ఆమెపైన లైంగిక దాడికి పాల్పడ్డ నేపథ్యంలో ఆమెని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి కూడా మోసం చేశాడని చెప్పేసి ప్రైవేట్ వీడియోలు కూడా చిత్రీకరించి ఆ తర్వాత ఆమెను బెదిరించాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో కూడా తన దగ్గర నుంచి డబ్బులు సైతం తీసుకున్నాడని చెప్పేసి కూడా బాధితురాలు ఎఫ్ఐఆర్ కాపీలో పొందుపరచడం జరిగింది. తన ఫోన్ సంబంధించి యాక్సెస్ చేసి తన స్నేహితురాలికి సైతం ఇదే రీతిలో మెసేజ్లు చేసి దగ్గరైనట్టుగా కూడా ఆ బాధితురాలు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే కేసుకు సంబంధించి పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. BNS 69తో పాటు అదేవిధంగా 351(2) సెక్షన్ల కింద అయితే ప్రజెంట్ కేసు నమోదు చేసుకొని అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అయితే ఈ మహిళకు సంబంధించి ప్రజెంట్ కేసులో భాగంగా అదేవిధంగా రేగా కాంతారావు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజెంట్ ఆయనకు సంబంధించి కూడా హైకోర్టులో ఆయన తరపున న్యాయవాదులు క్వాష్ పిటిషన్ వేసే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రజెంట్ అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను వేధింపులకు గురి చేశాడని చెప్పేసి లైంగికంగా వేధించాడని చెప్పేసి ప్రధానంగా ఆరోపించింది. ఆ తర్వాత తనని దగ్గర చేసుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి కూడా మోసం చేశాడని చెప్పేసి ఆమె ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. మరి ఈ కేసుకు సంబంధించి విచారణ ఎలా జరుగుతుంది, అదేవిధంగా క్వాష్ పిటిషన్ వేసే ఆలోచనలో కూడా అటు రేగా కాంతారావు ఉన్నారు కాబట్టి ఏ విధంగా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉందనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నమోదు చేయడం జరిగింది. BNS 69తో పాటు అదేవిధంగా 351(2) సెక్షన్ల కింద అయితే ప్రజెంట్ కేసు నమోదు చేసుకొని అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అయితే ఈ మహిళకు సంబంధించి ప్రజెంట్ కేసులో భాగంగా అదేవిధంగా రేగా కాంతారావు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజెంట్ ఆయనకు సంబంధించి కూడా హైకోర్టులో ఆయన తరపున న్యాయవాదులు క్వాష్ పిటిషన్ వేసే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రజెంట్ అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను వేధింపులకు గురి చేశాడని చెప్పేసి లైంగికంగా వేధించాడని చెప్పేసి ప్రధానంగా ఆరోపించింది. ఆ తర్వాత తనని దగ్గర చేసుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి కూడా మోసం చేశాడని చెప్పేసి ఆమె ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. మరి ఈ కేసుకు సంబంధించి విచారణ ఎలా జరుగుతుంది, అదేవిధంగా క్వాష్ పిటిషన్ వేసే ఆలోచనలో కూడా అటు రేగా కాంతారావు ఉన్నారు కాబట్టి ఏ విధంగా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉందనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి అనిల్, వేదా టీవీ.